జీవనాడిని గాడిలో పెట్టిన మాపై నిందల పోలవరాన్ని కట్టాల్సింది కేంద్రమే, అయినా కమిషన్ల కోసం తలకెత్తుకున్నాం, నీ తప్పుల వల్లే కదా ప్రాజెక్ట్ దెబ్బతిన్నది, ల్యాండ్ టైటిలింగ్ యూటర్న్ ఎందుకు, ఈ చట్టంపై ఎన్నికల ముందు ఎంత దుష్ప్రచారం చేసావు బాబు, ల్యాండ్ రిఫార్మ్ చేపట్టే రాష్ట్రాలకే వడ్డీ లేని రుణాలు ఇస్తామని కేంద్రం ప్రకటించడంతో ఇప్పుడు యూటర్న్ తీసుకున్నావు, ఇదేంటి బాబు, మద్యం అమ్మకాల పరిమాణం తగ్గి ప్రభుత్వానికి ఆదాయం పెరిగితే కుంభకోణమా, బాగా మందు తాగిన వ్యక్తి కూడా నీలా అబద్ధాలు ఆడడు, మత్తు మాటలు ఇవి, ఉచితం అన్నారు దోచేస్తున్నారు, మా హయాంలో ఇసుక వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏటా 765 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 3825 కోట్ల ఆదాయం వచ్చింది, ఇప్పుడు మీ ఎల్లో బ్యాచ్ దోచేస్తోంది, మరి దీనిని స్కామ్ అంటారు బాబు, అరాచకం ఆటవికం రెడ్ రూల్, హామీలపై నిలదీస్తారని టీడీపీ భయోత్పాతం, ఏకంగా రెడ్ బుక్ పేరిట హోర్డింగులు, అలాగే గనుల లీజులపై గలీజు మాటలు, 2023-24 నాటికి ఏకంగా 3000 కోట్లకు పైగా ఆదాయం, ఖజానాకు ఆదాయం పెరిగితే అవినీతి అవుతుందా, అందరి నోట అదే మాట, జగన్ సీఎంగా ఉంటే మాకు ప్రతి పథకం టెన్షన్గా అందేది అనే చర్చ అప్పుడే మొదలైంది అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలో అన్ని అసత్యాలు దుష్ప్రచారాలు అంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం ఉభయ సభల సమావేశంలో మిగతా అవాస్తవాలు చెప్పించి గత ప్రభుత్వంపై చేసిన ఆరోపణలను అవాస్తవాలే, అంశాల వారీగా అసలు నిజాలను గుర్తించిన గవర్నర్కు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ లేఖ అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్